నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అనేది రోజు రోజుకి వేరుగా మారుతూనే ఉన్నాయి. సో అదేవిధంగా నిన్న జరిగిన విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి. ఆ సమయంలో విజయవాడ ప్రజలు మొత్తం చాలా దారుణానికి గురయ్యారు. అందులో భాగంగా ప్రభుత్వాలు అందరూ వచ్చారు, సహాయక చర్యలు చేపట్టారు. ఎవరైతే ప్రభుత్వం అంటే హోమ్ మినిస్టర్ వచ్చారు, చంద్రబాబు గారు వచ్చారు. ఇప్పుడు వచ్చింది, ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు వచ్చాడు, మిగతా ఎమ్మెల్యేలు వచ్చారు. జరిగిన 2-3 రోజులు జనాలు అతలాకుతలమై నీళ్లు లేక ఫుడ్ లేక ఒక్కొక్కడు 12 మంది ఉన్న కుటుంబం మేడ మీద కూర్చుని ఉంటే వాళ్ళకి నీళ్ళు అందించే గతి లేక సస్తా ఉంటే బోట్లు లేవు. హెలికాప్టర్ నుంచి వాళ్ళకైతే ఫుడ్ అందించారు కదా. ఎప్పుడు 3 రోజులు నరకం అనుభవించారు వాళ్ళు. 3 రోజుల తర్వాత వెళ్ళేసి పైగా ఈయన ప్రభుత్వం అంటే చీఫ్ మినిస్టర్ నీళ్ళలో దిగి ఫోటోలు ఇవ్వటం కాదయ్యా, నీళ్ళలో దిగిపోయి మోకాళ్ళ లోతు నీళ్ళలో నుంచి ఆయన చేస్తున్నారని మీడియాలో మీరు సింపతి గెయినింగ్ కాదు, అప్రమత్తం చేయాల్సింది ప్రభుత్వ యంత్రాంగాన్ని. నువ్వు ఒక ప్రభుత్వంలో ఉన్నావు, ప్రభుత్వం నీ దగ్గర ఉంది, యంత్రాంగం నీ దగ్గర ఉంది, పరిగెత్తించాలి. గతంలో వచ్చినప్పుడు వాలంటీర్స్ పరిగెత్తలా, కళ్ళారా చూసినంత వాలంటీర్స్ పరిగెత్తి చేయరా? అలా నువ్వు వాలంటీర్స్ వద్దనుకున్నావు, లేక నీ సచివాలయం స్టాఫ్ని పరిగెత్తించు. అది చేయాలి తప్పితే వాళ్ళని ఏమైనా పట్టించుకోకుండా వాళ్ళు నువ్వు దిగిపోయి షో చేస్తే ఎట్లా? నువ్వు దిగి ఏం చేయగలవు? నువ్వు చీఫ్ మినిస్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. చీఫ్ మినిస్టర్ అనేవాడు అధికారులను పరిగెత్తించాలి. అధికారులని 3 రోజులు 4 రోజుల తర్వాత ఇవాళ ఇన్స్ట్రక్షన్. హోమ్ మినిస్టర్ ఏమో ఎప్పుడు వచ్చింది హోమ్ మినిస్టర్? ఆవిడ అసలు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడయ్యా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎక్కడయ్యా? జనాలు వస్తారు. నువ్వేనా మొదటిసారి సినిమా హీరోగా రాజకీయాలకు వచ్చి పదవిలో ఉంటే నువ్వేనా మొదటిసారి? నీకన్నా మహామహులు, నీకన్నా కోట్లాది మంది అభిమానులు ఉన్న ఎన్టీఆర్, ఎంజీఆర్లు రాలేదా ప్రజల దగ్గరికి వస్తే? ప్రజల దగ్గరికి వచ్చారు. ఆనాడు ఎన్టీఆర్ వచ్చినప్పుడు కానీ, కృష్ణ గారు వెళ్ళినప్పుడు కానీ, కృష్ణ గారు వచ్చినప్పుడు జనాలు వస్తే ఒకటే మాట రిక్వెస్ట్ చేశారు, ఆయన ఇక్కడ ప్రజలకు సమస్యల కోసం వచ్చాం, దయచేసి మీరు ఈ అభిమానులు ఆర్భాటం వద్దు, మీరు చేతనైతే సహాయ చర్యలో పాల్గొనండి, అంతేగాని ఆర్భాటాలు సెల్ఫీల కోసం రావటాలు చేయకండి అని ఒక్క మాట ఆ హీరో అనగానే అందరూ సైలెంట్గా వెళ్ళారు. అలాగే మీరు ఫ్యాన్స్ వస్తే ఒక మాట అంటే ఫ్యాన్స్ మీ కంట్రోల్ లేరా? మీ మాట వినే పరిస్థితిలో ఫ్యాన్స్ లేరా? అది చేయాలి. అదే నేను వస్తే జనాలు వస్తారు, ఇదే కుంటి సాగు, ఆడలేక మధ్యలో ఓడనంటే ఏంటి కుంటి సాగు? నువ్వు వస్తే జనాలు వస్తే ఆపుకోవాలి. నీ ఫ్యాన్స్కి నువ్వు చెప్పుకోవాలి, నీ మనుషులతో చెప్పుకోవాలి. మీరే అన్నారు కదా, వాళ్ళు కేవలం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళని. ఎవరు? ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పరిగెట్టించాలి. ఎక్కడ పరిగెట్టించారు? పరిగెట్టించకపోతే అక్కడ హెలికాప్టర్లు వచ్చాయి, అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్లు వచ్చే జనాలు ఏం మాట్లాడతారు? జనాలు అక్కడ ఒక్కొక్కళ్ళు ఈదుకుంటూ వచ్చి మంచినీళ్ళు తీసుకెళ్తున్నారు. ఒక్కొక్క ఫ్యామిలీస్లో బిల్డింగ్లో పడిపోయి నీళ్ళు మొత్తం మొక్కలు నొత్తుంది. వీళ్ళు బోట్ ఏమో వస్తుంది, డ్యూటీ అయిపోయిందని వెళ్ళిపోతాడు. ఒకే బోట్ వస్తుంది ఒక చోటికి. అన్నీ రాజకీయం చేసి ప్రధాన్ని దీనికి తుమ్మొచ్చిన, దగ్గొచ్చిన, వరదొచ్చిన, వానొచ్చిన జగన్ 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 చెప్పదు. సిగ్గుమాలిన పనులు మీరు చేయాలి. ప్రభుత్వంలో ఉన్నారు, ప్రజలు అధికారంలో ఉన్నారు, మీరు చేయాల్సింది పోయి జగన్ వల్ల వచ్చింది ఈ ఏడుపు మాటలు దరిద్రపు మాటలు. మీరు చేయాల్సింది మీ బాధ్యత. ఇది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి రాలేడు, సిగ్గుపడి సస్తున్నాడు. ఎందుకంటే 32,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. నాకు ఒక ఇంటెలిజెంట్ ఆఫీసర్ చెప్పాడు. పిఠాపురంలో వరదలు వస్తే పవన్ కళ్యాణ్ పరామర్శించారు కదా. ఎప్పుడు దొంగలు పడ్డ 6 నెలలకి వెళ్ళటం ఏంటి? ఇప్పుడు అన్ని వారాలు తగ్గినాక, అన్ని వరదలు తగ్గినాక, ప్రవాహాలు తగ్గినాక ఇప్పుడు నేను వెళ్ళొచ్చాను. ఏం పిచ్చి ప్రవాహం ఉన్నప్పుడే, ప్రజలు అతలాకుతలమైన ఉన్నప్పుడు వెళ్ళాలయ్యా నాయకులు. అది నాయకత్వం అంటే. వెళ్ళాల్సిన అవసరం లేదు, కేవలం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే మీరు వెళ్ళటం వాళ్ళని అప్రమత్తం చేయాలి. వెళ్ళదని ఇంట్లో కూర్చోమని కాదు. అప్రమత్తం చేయకపోతే సహాయక చర్యలు చేపట్టారంటారు. ఏం చేపట్టారు? సహాయక చర్యలు సిగ్గుమాలని మాటలు. హెలికాప్టర్ రాలేదంట సార్. హెలికాప్టర్ ఎప్పుడు వచ్చింది? హెలికాప్టర్ తోటి బండి మీద, బస్సు మీద నుంచి టాటా చూపిస్తూ సహాయ చర్యలా? హెలికాప్టర్లో వెళ్ళి పై నుంచి బైనాక్యులర్స్ చోట సహాయ చర్యలు. వాట్ నాన్సెన్స్ యువర్ టాక్ సంథింగ్ సెన్స్. వాళ్ళు ప్రభుత్వం పరిపూర్ణంగా విఫలం. ఒక్కడు ఎమ్మెల్యే ఏడి, ఎంపీ ఏడి, మినిస్టర్ ఏడి? ఎవరు 3 రోజులు ప్రజలు అతలాకుతలమై తిండి లేక, నీళ్లు లేక, పాలు లేక, పసిపిల్లలు పెట్టుకు సస్తా ఉంటే ఒక్కళ్ళు కనపడరు. వీళ్ళు వెళ్ళిపోయేసి ఈయన మాత్రం మోకాళ్ళు నీళ్ళలో ఫోటో కరెక్ట్గా కెమెరాలో అక్కడ ఉంటారు, ఫోటో దిగి మోకాళ్ళు నొత్తు నీళ్ళలో. మీకు పోయింది కదా ఇల్లు, నేను చూస్తా, మీకు అదేంది కదా నేను చూస్తా, నా గుండె తరుగుపోతుంది, నా చెరువు అయిపోతుంది. ఈ డైలాగులు, ఈ సినిమా డైలాగులు, సినిమా ఎక్స్ప్రెషన్లు ఈ కాదు.
ప్రజలకు చేయాలి. 3 రోజులు ఎంత నరకం అనుభవించారు. 32,000 మంది 32 మంది చనిపోయారు. ఇంకా ఎంతోమంది తెలియట్లా, టోటల్ లెక్క తెలుస్తుంది. నీళ్ళలో కొట్టుకుపోతున్నారు. వాళ్ళకి నీళ్ళు ఇవ్వడానికి కూడా ఈదుకుంటూ పాపం పిల్లలు, మగపిల్లలు, పెద్ద పిల్లలు ఉన్న పిల్లల ఇళ్లలో వాళ్ళు ఈదుకుంటూ వచ్చి ఒక బ్రెడ్ ముక్క, ఒక బ్రెడ్ తెచ్చి ఇవ్వడానికి ఈదుకుంటూ రోడ్డు మీదకి వచ్చి 15 మంది ఉన్న చోట్ల 2 ప్యాకెట్లు ఫుడ్డా? 15 మంది ఆ 2 ఏం తింటారు వాళ్ళు? 3 రోజులు అలాగా సప్లై. ఊరినే గాలి మాటలు, సోది మాటలు. మాట వెళ్తే ఒకళ్ళ మీద తోసేసి తుమ్మొచ్చినా, దగ్గొచ్చినా, వరదొచ్చినా, వానొచ్చినా, విరోచనాలు వచ్చినా జగన్ వల్ల మాకు విరోచనాలు, జగన్ వల్ల మాకు దగ్గు, జగన్ చేసిన పని. ఈ దౌర్భాగ్యం ఎంతసేపు బతుకుతారా ఇట్లాగూ? ఎన్నాళ్ళు బతుకుతారు ఇట్లాగూ? అన్నీ అబద్ధాలే. ఆ సూపర్ 6 అబద్ధాలే. అమ్మాయిలు తప్పిపోయారనే అబద్ధాలే. 3 సిలిండర్లు అబద్ధాలే. బస్సు అబద్ధాలే. అన్నీ అబద్ధాలే. అబద్ధాలు ఆడి ప్రజలు మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇప్పుడు నిజాయితీగా బతకండి. ఏమంటున్నారంటే కొంచెం లేట్ అయినా సరే మంచిగా చేస్తాం అంటున్నారు వాళ్ళు. ఈ మాట ఎలక్షన్ అప్పుడే చెప్పొచ్చు కదా, మేము వచ్చిన సంవత్సరం తర్వాత చేస్తామని చెప్పొచ్చుగా. అప్పుడేమో ఓట్లు దండుకోవాలా? ప్రజలు మోసం చేసి అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించాలా? అప్పుడే చెప్పొచ్చు కదా. మేము అధికారంలోకి వచ్చినాక ఓ సంవత్సరం తర్వాత సమీక్ష చేసి అప్పుడు చెప్తాం చెప్పొచ్చుగా. అప్పుడే ఎలక్షన్ అయిన మర్నాడు పొద్దునుంచి వాళ్ళు ఏమన్నారంటే జగన్ అనే నిర్బంధం నుంచి బయటకు వస్తామని చెప్పి వాళ్ళ సొల్లు మాట్లాడతారు, వాళ్ళ అబద్ధాలు మాట్లాడతారు. వాళ్ళు ఏదో పెద్ద పుడిగిలాగా వాళ్ళు ఏమన్నారంటే, ఆ దేవుళ్ళు ఏమన్నారంటే, అది సొల్లుగాళ్ళు, సొల్లు మాటలు వాళ్ళు మాట్లాడేదాన్ని. కూటమి మొత్తం దౌర్భాగ్య కూటమి, అన్నీ అబద్ధాలే. నిజాయితీ అనేది ఇంగిత వాసం కూడా లేదు అక్కడ. అన్ని అబద్ధాలే. ఇప్పటికైనా ఇంత జరుగుతూ ఉంటే దీంట్లో అయినా ప్రజల్ని కాపాడుకుందాం, ప్రజలకు చేసుకుందాం అని కాకుండా ఇది కూడా జగన్ తప్పు అంటే, చెడు జరిగితే జగను, మంచి జరిగితే మీది. బుద్ధి లేని మాటలు, దౌర్భాగ్య మాటలు. ఆ పవన్ కళ్యాణ్కి నేను రీతిగా నిజాయితీగా ప్రశ్నించడానికి రాజకీయాలకు వచ్చారు, బొంగు భోషాలని మాట్లాడారు కదా. ఇవాళ నీతి నిజాయితీ ఏమైంది? ఆ 32,000 మంది తప్పు, పచ్చి అబద్ధం ఆయన పార్లమెంట్లో తేలినాక నీ నిజాయితీ ఏమైంది పవన్ కళ్యాణ్? సిగ్గుండాలి కదా. నీ చెప్పులతో నువ్వు కొట్టుకుని, ఎవరినో కొట్టగా నీ చెప్పులతో నిన్ను కొట్టుకుని చంపలు వేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎవడో ఆఫీసులో చెప్పిన మాటలు నేను నమ్మి అబద్ధాలు చెప్పాను, మీకు నన్ను క్షమించండి అని చెప్పాలి. అంతే వదిలేసి అందుకని ప్రజల్లోకి రావడానికి భయపడుతున్నారు. ప్రజలు వస్తే అడుగు నిలదీస్తారు. ఏమైంది 32,000 నిన్న ప్రజల్లోకి వచ్చారు కదా మరి. నిన్న ఏది ఈ సీజన్లో ఎప్పుడు 4 రోజుల తర్వాత వారం జనాలు కుంగి పిఠాపురంలో ఫ్లడ్స్ వచ్చాయని వచ్చాడు. జనాలు మొత్తం అయిపోయి జనాల వరదంతా తగ్గినాక కొంచెం ఉధృతి తగ్గినాక అప్పుడు అంటే మీకు ఉధృతిగా ఉన్నప్పుడు ప్రజల్లోకి రావడానికి ధైర్యం చాలు. ఎక్కడ మనం కొట్టుకుపోతామేమో, మనకి ఆయనకేదో ఊపిరి ఇదేదో ప్రాబ్లం, సైనస్ ఏదో అదేదో అంటారు, అదేదో ఉంది, అందుకని భయపడ్డారా? ఇవన్నీ డ్రామాలు చేయొద్దు. రాజకీయాలంటే నువ్వు ప్రజల్లోకి వస్తే ప్రజలు ఈయన ఒక్కడే మొదటిసారి ఇండస్ట్రీలో చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఈయన ఒక్కడే కాదు, అనేక మంది సినిమా హీరోలు రావటం, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉండటం, అధికారాల్లో కూర్చుంటాం, పదవుల్లో కూర్చుంటాం చేశారు. ఆ రోజంతా వాళ్ళు ఎవరూ ఇలా మాట్లాడాలి. అమితాబ్ బచ్చన్ కాడ నుంచి, ఎంజీఆర్ కాడ నుంచి, ఎన్టీఆర్ కాడ నుంచి, కృష్ణ గారి కాడ నుంచి ఎవరూ ఇలా మాట్లాడాల. సమస్య వచ్చినప్పుడు వాళ్ళు హీరోలు, మా అభిమానులు మర్చిపోయి వచ్చారు జనాల్లోకి వచ్చి ప్రజలు రిక్వెస్ట్ చేశారు. ఏదైనా మామూలుగా ప్రజలే నార్మల్గా ఈ పరిస్థితుల్లో అలా ఎగబడరు, కానీ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, ఎగబడతాడు దయచేసి ఎగబడకండి, ఫోటో షాపుల కోసం రావద్దు, దయచేసి మీరందరూ సహాయచర్యలు, దీనికోసం వచ్చాం, పర్పస్ ఇది, దయచేసి సహకరించాలంటే వాళ్ళు ఫ్యాన్స్ కూడా మూర్ఖులు కాదు. మీ ఫ్యాన్స్ మూర్ఖులు అయితే మనం ఏం చెప్పలేము. మిగతా ఫ్యాన్స్ మరి మూర్ఖులు కాదు, ఏనాడు చూస్తారు. వాళ్ళు చెప్పగానే వాళ్ళు పరిస్థితిని బట్టి సైలెంట్గా ఉంటారు. మీ ఫ్యాన్స్ మూర్ఖులు అయితే మరి ఏం చెప్పలేము. మీరు చెప్తే చెబితే కూడా వినని మూర్ఖులా మీ వాళ్ళు, అది తెలిసి చెప్పాలి మరి.